చిన్న విషయాలకే కోపం వస్తోందా? సెకండ్ల వ్యవధిలో చిరాకు పుడుతోందా? సమస్య ఇదే కావచ్చు. చిన్న విషయాలకే కోపంగా ఉంటారా? ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడుతున్నారా? అవును, అయితే ఇది కేవలం మానసిక స్థితిలో మార్పు మాత్రమే కాదు, మీ శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపానికి సంకేతం కూడా కావచ్చు. కోపం, చిరాకు అనేది ఒత్తిడి లేదా పని ఒత్తిడి వల్ల మాత్రమే వస్తుందని మనం తరచుగా అనుకుంటాము. కానీ వాస్తవానికి పోషకాహార లోపం కూడా దీని వెనుక ఒక పెద్ద కారణం కావచ్చు. మనకు ఎందుకు కోపం, చిరాకు వస్తుంది? కొన్నిసార్లు చిన్న విషయాలకే కోపంగా మాట్లాడటం లేదా ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడటం మీ మనస్సు, శరీర స్థితిని ప్రతిబింబిస్తుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం, హార్మోన్ల మార్పులు దీనికి ప్రధాన కారణాలు. కానీ అవసరమైన పోషకాలు లేకపోవడం కూడా మానసిక స్థితిని పాడుచేస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు అందనప్పుడు నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది. ఇది మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ లోపం. విటమిన్ బి కాంప్లెక్స్లో బి1, బి6, బి12 వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లన్నీ మన మనస్సును ప్రశాంతంగా, సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. వాటి లోపం మెదడులోని సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిలో మార్పులు, కోపాన్ని పెంచుతుంది. విటమిన్ డి లోపం. విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుంది. కాబట్టి దీనిని సూర్యరశ్మి విటమిన్ అని పిలుస్తారు. దీని లోపం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని లోపం వల్ల వ్యక్తి నిరాశగా, చిరాకుగా అనిపించవచ్చు. మీరు ఎండలో తక్కువ సమయం గడిపినట్లయితే విటమిన్ డి స్థాయిలు తగ్గవచ్చు. మెగ్నీషియం, జింక్ లోపం. మానసిక స్థితిని నియంత్రించడంలో మెగ్నీషియం, జింక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి లోపం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కోపాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. విటమిన్లను ఎలా చూసుకోవాలి? ప్రతిరోజూ కనీసం 20-30 వరకు నిమిషాలు ఎండలో గడపాలి. ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పాలు, గుడ్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. వైద్యుడి సలహా మేరకు సప్లిమెంట్లను తీసుకోవచ్చు. యోగా, ధ్యానం నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 9550588377 మరియు 9100093338.